నోట్ల మార్పు కోసం విజయవాడ బ్యాంకుల దగ్గర జనం బారులు తీరారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌసియా కేంద్ర ప్రభుత్వం అలాగే ఎస్బీఐ కేంద్ర ప్రభుత్వం అలాగే ఆర్బీఐ ఆదేశాల మేరకు రద్దు చేసినటువంటి 500 అలాగే 1000 రూపాయల పాత నోట్లను మార్పిడి ప్రక్రియ రాష్ట్ర రాజధాని అమరావతి సజావుగా జరుగుతుంది. ఇవాళ ఉదయం నుంచే అమరావతి ప్రాంతంలో ప్రధానంగా విజయవాడ సహా పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా అన్ని శాఖల సంబంధించినటువంటి బ్యాంకుల కార్యాలయాల్లో వినియోగదారులు అలాగే ఖాతాదారులందరూ కూడా విచ్చేసి వాళ్ళ వద్ద ఉన్నటువంటి 500 రూపాయలు అలాగే 1000 రూపాయల నోట్లను ఇక్కడ డిపాజిట్ చేసి మళ్ళీ మార్చిన 500 అలాగే 1000 రూపాయల నోట్లను కొత్త నోట్లను తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఉదయం నుంచి దాదాపు 5 గంటల నుంచే సమీప ప్రాంతాలకు వినియోగదారులు ఖాతాదారులు వచ్చి వారి వద్దన్నటువంటి నోట్లను మార్పిడి చేసుకునేటువంటి ప్రక్రియను చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు కూడా బ్యాంక్ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి కానూరులోని ఎస్బీఐ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఉదయం నుంచి దాదాపు 9 గంటల నుంచి ఇక్కడ నగదు మార్పిడి ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా జరిగింది. బ్యాంకు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడ మార్చినటువంటి 500 అలాగే 1000 రూపాయల నోట్లను వాళ్ళ వద్ద ఖాతాదారుల ఉన్న పాత నోట్లను తీసుకొని కొత్త నోట్లను జారీ చేయడం జరుగుతుంది. క్యాష్ కౌంటర్లో వాళ్ళు వచ్చినటువంటి ఖాతాదారులందరూ కూడా సమీప నిర్ధారిత పత్రాలను వాళ్ళతో ఫిల్అప్ చేయించి ఆ ఖాతాదారులందరూ కూడా వారి అకౌంట్లోనే వారి ఇచ్చినటువంటి అమౌంట్ జత చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న క్యాష్ కౌంటర్ల వద్ద ఖాతాదారులందరూ కూడా వారి అకౌంట్లో నగదును జమ చేస్తూ వారి వద్ద ఉన్నటువంటి 1000 రూపాయల నోట్లను వారి అకౌంట్లో జమ చేస్తూ అలాగే బ్యాంకుల నుంచి కొత్త నోట్లను వాళ్ళు పొందడం జరుగుతుంది. ప్రస్తుతం మాతో పాటు కొంతమంది ఇక్కడ వినియోగదారులు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి వాళ్ళ అభిప్రాయం తీసుకుని సార్ చెప్పండి. అలాగే చాలా మంది చూస్తున్నాం ఇక్కడ చాలా వరకు వరుస చాలా ఎక్కువగా ఉంది. ఉదయం నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది వాళ్ళ వద్ద ఉన్నటువంటి నోట్లన్నింటి కూడా వారి కొత్త నోట్లుగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది. చెప్పడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ అండి కట్ట మీద కాలువ కట్ట డబ్బులు మర్చిపోయి ఎట్లా ఉందంటే ఆధారాలు అవన్నీ తీసుకొని వచ్చామండి. ఓకే చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎలంకుదురు లాకుల దగ్గర నుంచి వచ్చానండి. అంటే డిపాజిట్ కాదండి, వస్తువులు నిత్యావసర వస్తువులు వాడుకుంటానికి కూడా లేకుండా అసలు మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. ఇవాళ చెప్పారన్నమాట, అందుకే మార్చుకోవడానికి వచ్చాం 500 నోట్లు. ఓకే మీరు చెప్పండి మీరు ఎందుకు వచ్చారండి? నేను ఎక్స్చేంజ్ చేయడానికి వచ్చాను. ఎంత ఎక్స్చేంజ్ చేశారండి? నేను 4000 చేశాను. ఇంకా ఇవ్వాల 100 ఇస్తారంట. అందు గురించి లైన్లో వెయిట్ చేస్తున్నాం. చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే అది మరి మిడిల్ క్లాస్కి ఎప్పుడు రావాలి కదా మనకి. అదేంటంటే మన మినిమం నీడ్స్ కొంటానికి కూడా బయట ఎవరో చేంజ్ తీసుకుంటున్నా 500. అందు గురించి ప్రతి కస్టమర్ కూడా సఫర్ అవుతున్నాడు. మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు, మధ్యలో మమ్మల్ని సఫర్ చేస్తున్నారు వీళ్ళు. అందు గురించి మెయిన్గా నకిలీ కరెన్సీ ఎక్కువైపోయింది మార్కెట్లో. దాన్ని యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళు ఎలాగైనా యాక్షన్ తీసుకోవచ్చు. కాకపోతే దాన్ని అడ్డం పెట్టుకుని దీన్ని ఇలా మమ్మల్ని సఫర్ చేయడం, వాళ్ళని గెలిపించినందుకు మాకు పనిష్మెంట్ కింద. అలాగే చూస్తాం మరికొంతమంది మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి. చెబుతుందండి, బాగా చెబుతుంది. చెప్పండి. నమస్తే అండి. ఏంటండి ఎక్స్చేంజ్ ఉంది కదా, సో ఇప్పుడు ఏదన్నా నిత్యావసరం మనకి అవసరమైనవి అంటే షాప్కి వెళ్ళాలంటే 500 నోట్ తీసుకోవట్లేదు, ఎక్కడికి వెళ్ళినా తీసుకోవట్లేదు. సో చేంజ్ కావాలి కాబట్టి ప్రస్తుతం ప్రాథమిక అవసరాల కోసం మార్చుకోవడానికి వచ్చాము. కానీ చాలా గుడ్ ఐడియా ఇది మాత్రం. ఫ్యూచర్ అంతా చాలా బాగుంటుంది. ఈ బ్లాక్ మనీ మొత్తం అంతా లైన్లోకి వచ్చేస్తుంది, బాగా సెట్ అవుతుంది. చాలా చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు మోడీ గారికి. హ్యాట్స్ ఆఫ్. ఓకే అంటే ఈ నకిలీ కరెన్సీ కూడా చాలా వరకు ఇబ్బందిగా ఉంది. ఈ మార్పిడి వల్ల అది తగ్గుతుందని అనుకుంటున్నాను. చాలా 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 తగ్గుతుంది, చాలా కంట్రోల్ అవుతుంది, చాలా బాగుంటుంది కూడా ఫ్యూచర్ అంతా. 10 days ఇబ్బంది పడినా 1 week 10 days ఇబ్బంది పడినా చాలా ఫ్రీగా ఉంటుంది. ఇది చాలా పద్ధతి బాగుంది. మోడీ గారు చాలా స్ట్రాంగ్ డెసిషన్ ఇది. ఆయన బంకర్స్లో ఉన్న డబ్బంతా ఏం చేసుకోవాలో రాజకీయ నాయకులు, మన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళ డబ్బంతా ఏం చేసుకోవాలో ఇప్పుడు తెలుస్తుంది. నల్లధనం తగ్గుతుంది. కాకపోతే 2000 నోట్ అనేది అది కూడా తీసుకురాకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది. అది 2000 ఎంతసేపు 500 వరకు ఓకే, 2000 రాకుండా ఉంటే బాగుంటుంది. 1000 రూపాయలు బ్యాన్ చేసి 2000 పెడితే ఇంకా ఉపయోగం లేకుండా పోతున్నాం అనేది.
చాలా బాగుందండి. చిప్ ఐడి అనేది కూడా ఇప్పుడు లేదా ప్రెసెంట్ లేదా, కానీ అది పెడితే కూడా చాలా బాగుంటుంది. అది ఎందుకంటే ఎక్కడ బ్లాక్ అయింది అనేది కూడా అమౌంట్ తెలుస్తుంది. ఇది అసలు ఎవరు ఊహించని పరిణామం. ఒక్కసారి మన ఆర్థిక వ్యవస్థను మొత్తం సెటరేట్ చేసే వ్యవహారంగా ఇది ఉంది. నరేంద్ర మోడీ గారు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇది మన సీఎం గారి హస్తం కూడా దీంట్లో ఉందని చెప్పారు. చాలా చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు సీఎం గారు, హ్యాట్స్ ఆఫ్ టు నరేంద్ర మోడీ గారు. చంద్రబాబు నాయుడే కాదు, చంద్రబాబు నాయుడు కూడా ఆయన లెటర్ రాయటం, ఆయన ఎప్పటి నుంచో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని బ్యాన్ చేయమంటాం చాలా మంచి పద్ధతి అది. బ్యాంకులు కొంచెం స్పీడ్గా అయితే వర్క్ బాగుంటుంది. ఇంతసేపు వెయిటింగ్ లేకుండా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. జనం వస్తూ ఉంటారు, మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వచ్చేవాళ్ళు. అది ఇది పరిస్థితి. మొత్తం మీద బ్యాంకులో ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. అంటే వీళ్ళని తొందరగా తీసుకునేట్టుగా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఖాతాదారులు చెబుతున్నారు. అదేవిధంగా చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరూ సందేహాలను నివృత్తి చేసేందుకు బ్యాంకులో ప్రత్యేకమైనటువంటి సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాం మన దగ్గర ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అనుమానాలు నివృత్తి చేసి వాళ్ళు బ్యాంకులో అమౌంట్ను డిపాజిట్ చేసేందుకు కూడా బ్యాంక్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే కనుక బ్యాంకుకి సంబంధించి ముందుగా సపరేట్గా అనాక్సిడ్ 5ను తీసుకొని దాని తర్వాత వాళ్ళ ఏదైనా గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఒక ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా జత చేయాలని చెప్పేసి బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. వీటిలో ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అలాగే ఓటర్ ఐడి, అలాగే పాస్పోర్ట్ లేదంటే ఎన్ఆర్ఈ జిఏ కార్డు సంబంధించి అలాగే పాన్ కార్డు కానీ తప్పనిసరిగా వాటికి జత చేసి తర్వాత తమ వద్దున్నటువంటి అమౌంట్ను బ్రాంచ్లోని క్యాష్ కౌంటర్లో ఇస్తే వెంటనే 100 రూపాయలు లేదంటే దాన్ని మార్పిడి చేస్తూ కొత్త నోట్లను కానీ లేదంటే 100 రూపాయల నోట్లు కానీ దానికి సంబంధించిన అమౌంట్ ప్రస్తుతం జారీ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా చూస్తే కనుక అన్ని అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్రాంచులను కూడా దాదాపు ఉదయం నుంచి సజావుగా నోట్ల మార్పిడి ప్రక్రియ సజావుగా జరుగుతుంది. అన్ని బ్రాంచులను కూడా దాదాపు ఇప్పటికి మధ్యాహ్నం అయినప్పటికీ కూడా చాలా వరకు వందల సంఖ్యలో మంది ఇక్కడ వెయిట్ చేస్తూ వాళ్ళ వద్ద నగదును మార్చుకునేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇదే భద్రతా పరంగా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బ్యాంక్ అధికారులు అలాగే పోలీసు ఉన్నతాధికారులుగా ప్రత్యేకంగా ఈ వ్యవస్థనంతా కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రధానంగా భద్రత సంబంధించి ఎక్కువ డబ్బు తీసుకుని వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటన్నింటి కూడా తిరిగి నగదుగా మార్చుకుని వెళ్ళేటటువంటి క్రమంలో అజాగ్రత్త లేకుండా ఉండాలని చెప్పి ప్రధానంగా పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. అలా విధంగా ప్రతి బ్రాంచ్ దగ్గర కూడా ప్రత్యేకంగా పోలీసులు కానిస్టేబుల్ను ఏర్పాటు చేసి వచ్చే వారి కోసం ఎలాంటి భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి చూస్తే కనుక ఈ ప్రక్రియ వచ్చే నెలాఖరు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు బ్యాంక్ శాఖల వద్ద నిరంతరం రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ దృష్ట్యా ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికీ ఆదేశించడం జరిగింది. విజయవాడలోని కానూరు SBI కేంద్రం నుంచి కెమెరామెన్ శేషబాబుతో కలిసి వెంకటరమణ, ఓవర్ టు స్టూడియో.